కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు చేశారు. ఇవాళ ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యం వ్యవస్థలు ప్రజల రక్షణ కోసం ఉన్నాయని, కానీ వాటిని దుర్వినియోగం చేస్తూ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణను అరెస్టు చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. 27వ తేదీ అరెస్టు చేయాల్సిన వారు 26వ తేదీ రాత్రి ఇంటికి వచ్చి గందరగోళం సృష్టించారన్నారు. ఈ 9 నెలల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల దృష్టిని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించేందుకే ఇక్కడ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయన్నారు. నారా లోకేష్ చెప్పిందే ఇక్కడ వేదంగా నడుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానిని అమలు చేస్తూ ఉన్నారని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు కూడా ఎప్పుడు కానీ అవకాశం కూడా లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్ష సాధింపుల కోసం వ్యవస్థలన్నీ కూడా వాడుకుంటున్నారు. అలాగే పోలీస్ వ్యవస్థను ముఖ్యంగా కూడా ప్రజల రక్షణకు ఉపయోగించుకోవాల్సిన పోలీస్ వ్యవస్థను కూడా వారి యొక్క రాజకీయ స్వలాభం కోసము, వారి యొక్క కక్ష సాధింపుల కోసమే పోలీస్ వ్యవస్థనంతా కూడా పూర్తిగా ఎంచుకుంటారు. దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. హైకోర్టు లాంటి వారే ఈరోజు డిఐజీని కూడా ఇటువంటి పరిస్థితుల్లో డిఐజీని కూడా కోర్టుకు పిలిపించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి స్వయంగా హైకోర్టు జడ్జిలు కామెంట్ చేసినా కూడా పోలీసుల్లో మాత్రం ఎక్కడ కానీ మార్పు కూడా రాలేదు. ఎప్పుడో 2.5-3 సంవత్సరాల కిందట పోసాని గారు ఎక్కడో ఒక కామెంట్, రాజకీయంగా కామెంట్ చేసిన దాన్ని 2.5-3 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యకర్త, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కార్యకర్త వచ్చిన కంప్లైంట్ పైన, అది కూడా కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల్లోనే ప్రాథమిక ఎంక్వైరీ అనేది కూడా చేయకోకుండా వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ రాత్రికి రాత్రే, అది కూడా ముందు రోజు అంటే గురువారం యొక్క డేట్ అనేది కూడా వేసి 27వ డేట్ వేసి 26వ తేదీ రాత్రి చేయడం నిజంగా అత్యంత దారుణమైనది. దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, మరీ ముఖ్యంగా నారా లోకేష్ కూడా వీరందరూ కూడా కక్ష సాధింపులు చేసి ఒక భయభ్రాంతులు చేయాలని చెప్పేసి రాజకీయ పార్టీ వాళ్ళని, సామాన్యమైన జనాన్ని కూడా ఇటువంటి అరెస్టులు ఇవన్నీ కూడా చూపించి భయభ్రాంతులను చేసేసి ఒక డైవర్ట్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే ఇది ఏర్పడినప్పటి నుంచి ఈ 9 నెలల్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందింది. వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేకపోయినారు. కనీసం ఒక మంచి పని చేసినామని కూడా చెప్పలేకపోయినారు. పరిపాలన కూడా సక్రమంగా చేయలేకపోయారు. ఎందుకంటే మననే జీవీ రెడ్డి గారు కూడా, అతను కూడా చైర్మన్గా రాజీనామా ఇచ్చేటప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అధికారులు ఎవరు కానీ మాట వినలేదు. తర్వాత మా పనులు కూడా కాలేదని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చేస్తే చైర్మన్గా తీసి ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటివన్నీ కూడా చర్యలు కూడా చేపడుతుంది. దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం. ఇంతేకాదు ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గర రోజులు కూడా వచ్చేసాయి, కూడా దగ్గర రోజులు కూడా పడుతున్నాయి. ఎందుకంటే ఈ కక్ష సాధింపులు అనేది పరాకాష్ఠకు చేరుకుంది. చాలా తీవ్రమైన పరాకాష్ఠ. ఇక్కడే కాదు, చిన్న ఒక సామాన్య కార్యకర్తను కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, ఇలాంటి ఈ కూటమిలో ఉన్న 3 పార్టీలకు వ్యతిరేకంగా ఎవరున్నా కూడా అందరిపైన కూడా ఏదో రకంగా కక్ష సాధింపులు, తప్పుడు కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్లకు పిలిపించడము, అర్ధరాత్రి పూట పిలిపించడము, లేకుంటే కోర్టులు పంపడం, ఇవన్నీ కూడా అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా మేమంతా కూడా పోరాడాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి కూడా ప్రజలు మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండే ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అన్ని రకాల కూడా పరిపాలన పరంగా కావచ్చు, లేకపోతే హామీలను అమలు పరిచే దాంట్లో కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోయే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అవే కాకుండా వారి పార్టీలో కూడా అన్నీ కూడా చాలా కూడా అనేక ఎవరంతకు వాళ్ళు కూడా వ్యవహరిస్తుండే దాన్ని ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఇటువంటి చర్యలన్నీ కూడా చేపడుతున్నాడు. అన్యాయంగా కూడా అరెస్ట్ చేయడం, దానికోసం అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నాడు. వారి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని వ్యవస్థలను కూడా వాడుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థలను కూడా పెద్ద ఎత్తున కూడా దుర్వినియోగం కూడా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేవలం ఏదైతే లోకేష్ గారు చెప్పారో
ఆ రెడ్ బుక్ అనే రాజ్యాంగం అని చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నాడో అతను ముఖ్యంగా కూడా పద్ధతిలో అవన్నీ కూడా అమలుపరచడానికి మాత్రమే ఈ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రులు కూడా కాలమంతా కూడా ఈ 9 నెలలు కూడా వెలదీస్తున్నాడు తప్ప మరొకటి కానే కాదు. అందుకోసం ఈరోజు లోకేష్ గారు చెప్పిన మాటే ఈరోజు చెల్లుతూ ఉంది. వీళ్ళిద్దరు కూడా నామమాత్రం ఏమైనారు ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అని కూడా ఈ చర్యలు ఇవన్నీ కూడా నిరూపిస్తున్నాయని చెప్పి